హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే ఎగ్జాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ ఎలా ఉండాలి సో దట్ బేబీ చక్కగా పాలు తాగగలుగుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే న్యూ మదర్స్కి అందరికి చాలా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. నా బేబీ సరిగా నోరు తెరవడం లేదు, ఎప్పుడైతే నేను ఫీడింగ్ ఇద్దామని దగ్గర తీసుకుంటానో నోరు తెరిచేస్తాడు, అప్పుడప్పుడైతే ఏడ్చేస్తాడు, అసలు ఏ పొజిషన్లో బేబీ కంఫర్ట్గా ఉంటుందా అని నాకు తెలియడం లేదు అని ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకోసం తప్పకుండా హెల్ప్ చేస్తుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీలో గనక ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి వీడియోస్ చూసి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవి కోఆపరేట్ చేయదు, అందుకని నేనైతే ఈ అమ్మో బొమ్మనైతే రెడీ చేసుకున్నాను అనమాట. ఆన్లైన్లో మ్యానిక్విన్ వాటి కోసం సెర్చ్ చేశాను, బట్ అవన్నీ 3000 అలా ఉంది కాస్ట్. మనకి ఇప్పుడు ఏం సోర్స్ లేకుండా ఎందుకు అనవసరంగా కొండమని చెప్పేసి నేనే ఇంట్లో పాత క్లాత్స్ ఉంటే బొమ్మనైతే ఇలా తయారు చేసేసి దానికి డ్రెస్ అయితే తొడిగేసాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అనేది బయోలాజికల్ పొజిషన్ అనమాట. ఈ పొజిషన్లో ఏంటంటే మన బేబీ ఫుల్ బాడీ మొత్తం మన బాడీకి టచ్ అవుతూ ఉంటుంది, లైక్ దిస్, ఇలా అనమాట, ఇలా ఉంటుందన్నమాట. సో హ్యాపీగా ఇలా ఫీడింగ్ ఇవ్వచ్చు. ఈ పొజిషన్లో ఏంటంటే మీకు సి సెక్షన్ డెలివరీ అయినా కానీ వెజైనల్ బర్త్ అయినా కానీ సూచర్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు, హ్యాపీగా మీరు ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇలా ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బేబీ కానీ ఫసీగా ఉండి ఇలా ఇలా అంటుంటే జస్ట్ లెగ్స్ని ఇలా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసేయండి. ఇది బేసిక్గా ఫ్రాక్ పొజిషన్ అంటారు అనమాట. ఇది ఏం మ్యాండేటరీ కాదు, ఇన్ కేస్ మీ బేబీ కానీ అలా చేస్తుంటే పెట్టండి, అదర్వైజ్ హ్యాపీలీ పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చేయచ్చు. మీ హ్యాండ్స్ కన్నిటికి కూడా సపోర్ట్ పక్కన చూసారా పిల్లోస్, ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టుకోవడానికి పిల్లో, అండ్ దెన్ ఇట్ సైడ్ హ్యాండ్ కూడా సపోజ్ ఇక్కడ పెట్టుకోవడానికి సపోర్ట్. ఇన్ కేస్ ఈ పిల్లోస్ కానీ లేవనుకోండి, ఈ బేబీ లోడ్ అంతా మీ హ్యాండ్ మీద పడుతుంది అనమాట. సో దట్ యూ కాంట్ ఫీల్ కంఫర్టబుల్. కాబట్టి మీకు అవసరమైన చోటల్లో పిల్లోస్ కానీ లేదా క్లాత్స్ కానీ ఏమైనా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఆరామ్సే ఏ ప్రెషర్ లేకుండా అండ్ నెక్ కూడా హ్యాపీగా ఇలా వాంచి ఇలా హ్యాపీగా బేబీ ఫీడింగ్ పాలు తాగుతూ ఉంటుంది. మీరు హ్యాపీగా రిలాక్స్, ఎంతసేపు ఫీడింగ్ ఇచ్చినా కానీ మీకు బ్యాక్ పెయిన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో దట్ ఇదైతే వచ్చేసి బయోలాజికల్ పొజిషన్ అనమాట. ఇప్పుడైతే క్రాడిల్ పొజిషన్ అనమాట. సో దట్ ఇలా పద్మాసనం వేసుకొని వెనక్కి కంఫర్టబుల్గా ఆనుకొని, సో మన బ్యాక్ ఎప్పుడు సపోర్టెడ్గా ఉండాలి, సో దట్ మనకు బ్యాక్ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి అనమాట. దీనికోసం నేనైతే మీ దగ్గర ఫీడింగ్ పిల్లో ఉంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ పిల్లో అయినా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకొని అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ ద బేబీ. యాక్చువల్గా నా బేబీతో చేయొచ్చు, కానీ అది కోఆపరేట్ చేయదనమాట. అందుకనే ముందు జాగ్రత్తగానే నేనే ఒక అమ్మో బొమ్మ అని అయితే రెడీ చేసుకున్నాను, ఇంట్లో ఉన్న పాత క్లాత్స్ అన్ని యూజ్ చేసి. సో దట్ ఇప్పుడైతే యూజ్ అవుతుంది అనమాట. చూసారా, ఇలా క్రాడిల్ పొజిషన్లో ఇలా పెట్టేసుకున్నాను. అండ్ దెన్ హ్యాపీగా ఇలా ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ కానీ ఇక్కడ అవసరం అయితే అనదర్ పిల్లో కానీ లేదంటే ఏదైనా క్లాత్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే సో దట్ లోడ్ అనేది చేతి మీద పడకుండా ఉంటుంది అని హ్యాపీగా ఇలా అయితే ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మదర్స్ ఫీల్ అవ్వచ్చు, అంటే మన బ్రెస్ట్ ఫుల్గా ఉన్నాయి, మిల్క్ అనేది ఎక్కువ ఉంది అన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు యూజ్ సిజర్ పించ్ కానీ వర్టికల్ పించ్ కానీ యూజ్ చేసి బ్రెస్ట్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే ఎక్కువ ఫ్లో వచ్చేసి బేబీకి పొరబోయే అవకాశం ఉంటుంది అనమాట. సో సిజర్ పించ్ అంటే ఇలా పెట్టేసి బ్రెస్ట్ని హోల్డ్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూ షుడ్ హోల్డ్ ఆన్ ద బ్రెస్ట్ అనమాట. అలా కాకుండా మీరు బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా నిప్పుల తర్వాత, దాని మీద కన్నా హోల్డ్ చేశారంటే అగైన్ బేబీ విల్ స్టార్ట్ నిప్పుల్ ఫీడింగ్. మనం ఇక్కడ చేయాల్సింది బ్రెస్ట్ ఫీడింగ్, నిప్పుల్ ఫీడింగ్ కాదు. కాబట్టి బ్రెస్ట్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది కాకపోతే వర్టికల్ పించ్ అనమాట, వర్టికల్ వీ పించ్ ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటే సో ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది. ఇది ఫస్ట్ బిలో 1 month వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే బేబీ ల్యాచ్ కరెక్ట్గా పట్టుకొని తాగడం స్టార్ట్ అవుతారో అలాంటప్పుడు ఇవేం అవసరం లేదు, హ్యాపీగా తాగేయగలుగుతాడు. సో ఇది అండ్ దెన్ అవసరం అయితే వెనకాల సపోర్ట్ అనమాట. ఎక్కడైతే మీకు లోడ్ పడుతుంది అంటే ఇటు సైడ్ నేను పిల్లోస్ పెట్టుకున్నాను, పిల్లో హ్యాండ్ సపోర్ట్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక పిల్లో ఉందన్నమాట. ఇన్ కేస్ అవసరం అయితే ఇక్కడ ఏదైనా టవల్ కానీ ఏదైనా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే మీకు ఎక్కడ హ్యాండ్స్ మీద కానీ ఎక్కడ కూడా ఫోర్స్ అనేది పడదు, హ్యాపీగా ఫీడింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఇది వచ్చేసి క్రాడిల్ పొజిషన్ అనమాట.
ఇక నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫుట్బాల్ పొజిషన్. ఇందులో ఏంటంటే సి సెక్షన్ అయిన వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టమక్ మీద కానీ ఇక్కడ కానీ బేబీ అనేది ఉండదు అనమాట. ఈ మెథడ్లో ఏంటంటే బేబీని ఫుట్బాల్ హోల్డ్ చేస్తారు కదా, బేబీ మొత్తం ఇట్లా ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇలా పద్మాసనం వేసుకొని కూర్చోంటారు, పిల్లోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, బేబీ మొత్తం ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ ఫీడింగ్ లైక్ దిస్. బేబీ మొత్తం ఇటు సైడ్ పిల్లో పైన ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ హ్యాండ్ సపోర్ట్ కోసం కూడా పిల్లో పెట్టాను చూడండి, లేదంటే మీ హ్యాండ్ మీద లోడ్ పడుతుంది, సో దట్ మీరు పెద్ద కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. అండ్ ఇటు సైడ్ కూడా హ్యాండ్ కోసం, సో దట్ హ్యాపీ. సో అస్సలు ఫీడింగ్ ఇస్తున్నట్టే ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఫుట్బాల్ పొజిషన్. ఇవన్నమాట ఈ మూడు పొజిషన్స్ ఉంటాయి. ఒకటి బయలాజికల్ పొజిషన్, ఒకటి క్రాడైల్ పొజిషన్, ఇంకోటి వచ్చేసి ఫుట్బాల్ హోల్డింగ్ పొజిషన్ అనమాట. మీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నో పొజిషన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవరికి కూడా పర్టికులర్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పలేము అనమాట. ఎందుకంటే ఎవ్రీ మదర్ వాజ్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ బేబీ ల్యాచ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. అంటే ప్రతి తల్లి రకం వేరు, అలాగే బేబీ వేరు, అలాగే బేబీ బ్రెస్ట్ పట్టుకొని తాగే విధానం కూడా వేరు. కాబట్టి మనం ఈ పొజిషన్ నీకు కరెక్ట్ అని చెప్పి మనం చెప్పలేము. ద ఓన్లీ థింగ్ ఈస్ మదర్స్ హ్యాస్ టు ఎక్స్ప్లోర్, ట్రై ఇట్ అండ్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేయాలి ఏ పొజిషన్ వాళ్ళకి వాళ్ళ బేబీకి కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి. సో ఇదైతే వీడియో అనమాట. మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, బాయ్.